గత వారంలో ములుగు జిల్లాలో పెద్దపులి సంచరిస్తుందని సమాచారం. అదే పెద్దపులి ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఎంటర్ అయింది. ఈ రుద్రగూడెం, నారకపేట, కొండాపురం శివార్లో దాని పగ్మార్కు గుర్తించాము. సో తద్వారా ఏంటంటే పెద్దపులి సంచరిస్తుందనేది వార్త నిజమే. సో ఈ పెద్దపులి సంచరిస్తుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా పొద్దున ఎటు బయటికి వెళ్ళకూడదు. 3-4 వ్యక్తులు కలిసే వెళ్ళాలి. ఒక 2-3 రోజుల వరకు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలి. రాత్రి వేళలా అసలు బయటికి రాకూడదు, ఎందుకంటే పెద్దపులి రాత్రి సంచరిస్తుంది. ఎక్కడన్నా పెద్దపులి జాడగా తెలిసిన ఏమన్నా దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా తెలియచేయాలి. సో మేము మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే ఈ 2-3 రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి ఏరియా నుంచి వెళ్ళిపోయిందని మేము స్పష్టమైన సమాచారం ఇచ్చేంత వరకు జాగ్రత్త పాటించుకుంటూ ఉండాలి. మేము వాయికాడికి పోతే మా చెనిలో అచ్చులు పడ్డాయి. అది చూసి భయం అయింది. మేము చాలాసేపు ఉన్నాం, వచ్చినాం, వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకు చెప్పినాం, వాళ్ళు రాలే. నిన్న తర్వాత వచ్చిండ్రు, చూసిండ్రు, మళ్ళీ వాళ్ళు వస్తామని అన్నారు, వచ్చిండ్రు, చూస్తామని అన్నారు, వాళ్ళు కూడా చూస్తాండ్రు. మాకైతే భయం అవుతుంది పోవడానికి. మాది రుద్రగూడెము. మా ఊళ్ళో నిన్న మొన్నటి కానుండి పులి తిరుగుతుంది. చేన్లల్లో పులి కాళ్ళ అచ్చులు ఉన్నాయి. మేము బావి కాడికి పని చేసుకోకుండా ఉండడానికి బాగా భయం అవుతుంది. బావిల కాడికి కూడా బోవుడు ఇబ్బంది అవుతుంది. పోకుండా ఇంట్లోనే ఉంటాను భయానికి. మండలం రుద్రగూడెం గ్రామ శివార్లో నిన్నటి నుంచి ఇక్కడ పులి సంచరిస్తుందనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు మేము కలిసి సంయుక్తంగా కలిసి ఈ యొక్క పులి వెళ్ళిన దారిని బట్టి, ఫుట్ ప్రింట్స్ని బట్టి, ఆనవాళ్ళని బట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న ప్రజలను వాళ్ళు అలర్ట్ చేస్తూ ఈ యొక్క దాని యొక్క మూమెంట్ రిట్రీట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పని సరౌండింగ్ విలేజెస్ అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది.